నేను కూడా మీ అందరిలాగే చిన్నప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నా. మీకు కూడా చాలా కలలుండుంటాయి కదా! ఒక ఆర్టిస్ట్ అవ్వాలని, డాన్సర్ అవ్వాలని, ఫోటోగ్రాఫర్ అవ్వాలని. కానీ మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఇంజినీరింగ్, డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇవన్నీ చదువుకోమని ఫోర్స్ చేశారా? మీరు ఇప్పుడు మీ స్టడీస్‌లో ఉండి, మీకేం చేయాలో తెలియక, లేకపోతే మీరు ఆల్రెడీ ఒక జాబ్‌లో ఉన్నారు. చాలా అన్‌సాటిస్ఫైడ్‌గా ఉన్నారు ఆ జాబ్‌లో. మీకసలు ఏం చేయాలో లైఫ్‌లో అర్థం కాకపోతే మీరు రైట్ వీడియోకొచ్చారు. నేను ఈరోజు మీ అందరికీ 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను. మీ కెరియర్ పాత్‌ని మీరెలా చూజ్ చేసుకోవాలో. మీరొక స్టూడెంట్ అయినా, ఒక గ్రాడ్యుయేట్ అయినా, మీరు జాబ్‌లో ఉండి ఏం చేయాలో అర్థం గాక, మీ కెరియర్ ఏంటో మీకు అర్థం కాని స్టేజ్‌లో ఉంటే మాత్రం మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కరియర్. అసలు మనమందరం కరియర్ పాత్‌ని చూజ్ చేసుకోలేకపోతున్నాం అనడానికి చాలా కారణాలున్నాయి. ఫస్ట్‌లీ ఫ్యామిలీ ప్రెషర్స్. ఇంట్లో వాళ్ళు సాఫ్ట్‌వేర్ చదువు, లేకపోతే బీబీఎం చెయ్యు, బిజినెస్‌లోకి వెళ్ళు, డాక్టర్ అవ్వు, ఇంజినీర్ అవ్వు ఇలా ప్రెషర్ పెడతారు. దానివల్ల మనం మన డ్రీమ్స్‌ని ఎప్పుడు ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతాం. అండ్ సెకండ్‌లీ ఏంటి అంటే మనకే అసలు క్లారిటీ లేదు జీవితంలో ఏమవ్వాలో. అసలు మనకి ఏంటి మనమేంటి? నేనేంటి? నాకేం స్కిల్స్ ఉన్నాయి? ఇవేమి మనం ఎవరికీ అర్థం కాదనమాట. సో, ఇలాంటప్పుడు మనం ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయి తప్పుడు కరియర్‌లోకి వెళ్తాం. ఇంట్రెస్ట్ లేని జాబ్ ఇందుకే అవుతది. ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే అసలు ఏం చేయాలో అర్థం కాకపోవడం, లేకపోతే మీరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత అసలు చేతిలో జాబ్ లేకపోవడం, ఎన్ని జాబ్స్ అప్లై చేస్తున్నా రిజెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మీరు ఎందుకు చేస్తున్నారంటే మీకు ప్రాపర్‌గా నాలెడ్జ్ లేదు. అసలు కరియర్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఏంటి అనే దానికి. దీని గురించే సైమన్ సెనెక్ అనే అతనొక వరల్డ్ ఫేమస్ ఆథర్ అండ్ లీడర్‌షిప్ గురించి కోచింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఆయన టెడ్ టాక్ నేను చూసాను. 'స్టార్ట్ విత్ వై' అని చెప్పి అదొక బుక్ కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకునే నేను మీ అందరికీ ఈరోజు హౌ టు చూజ్ యువర్ రైట్ కెరియర్ పాత్ అనేది మాత్రం చెప్తాననమాట. సో, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతది. మీరు మీ కెరియర్ పాత్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సైమన్ సెనెక్ తన బుక్ 'స్టార్ట్ విత్ వై'లో అందరికీ వేసే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే వై. సో, ఈ వై అనే క్వెషన్ మీదే మన లైఫ్ అంతా ఇవాల్వ్ అయ్యి ఉంటది. మన కెరియర్ ఇవాల్వ్ అయ్యి ఉంటది. ఏదైనా కూడా మీరు లైఫ్‌లో చేస్తే ఈ వై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తను చెప్పిన ఈ గోల్డెన్ సర్కిల్ కాన్సెప్ట్‌లో ఏంటి అంటే 3 కోర్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్నర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్‌లో వై. దాని తర్వాత మిడిల్ సర్కిల్. మిడిల్ సర్కిల్ ఈజ్ హౌ. అండ్ లాస్ట్‌ది వాట్. ఈ 3 కనుక మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే మాత్రం మీరు మీ కెరియర్ పాత్స్‌ని ఎగ్జాక్ట్‌గా మీకు నచ్చినట్టే చూజ్ చేసుకుంటారు. అండ్ మీరు రైట్ డైరెక్షన్‌లో వెళ్తారని నేను మీకు గ్యారంటీ ఇస్తాను. మనం ఇంకా ఫస్ట్ వై గురించి మాట్లాడదాం. ఎందుకంటే అదే ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మీరు మీ కెరియర్ పాత్‌ని చూజ్ చేసుకోవడానికి. మనం ఈ మ్యాటర్‌లోకి ఇంకా డీప్‌గా వెళ్ళే ముందు నేను మీతో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి వెంటనే వెళ్ళి ఒక పెన్ను, పేపర్ తెచ్చుకొని మీతో పాటు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు చెప్పే పాయింట్స్‌ని మీరు నోట్ చేసుకుంటే మీరు ఫ్యూచర్‌లో రెఫర్ చేసుకోవడానికి కూడా బావుంటది. అలాగే నేను చెప్పే పాయింట్స్‌తో మీరు ఎక్సర్సైజ్ కూడా చేయగలరు. అప్పుడు చిన్న చిన్నగా మీకు క్లారిటీ రావడం స్టార్ట్ అవుతదనమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి వెంటనే వెళ్ళి మీ పెన్ను, పేపర్ తెచ్చుకొని రెడీగా ఉండండి. తెచ్చేసుకున్నారా పెన్ను, పేపర్? ఓకే. సో, ఫస్ట్ నేను మీకు చెప్పేదేంటి అంటే, మీరు మీ హాబీస్ ఏంటేంటో రాసుకోండి. ఏదైనా హాబీ రాయొచ్చు మీరు. కంటెంట్ క్రియేషన్ ఆన్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తాను, లేకపోతే నేను గేమ్స్ ఆడతాను, డాన్సింగ్ చేస్తా, ఫోటోగ్రఫీ చేస్తాను. ఏదైనా మీకెలాంటి హాబీస్ ఉన్నా అన్ని హాబీస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే, ప్రతి హాబీకి అందులో ఉండే స్కిల్ ఏంటి అది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అనుకోండి. సో, ఫస్ట్ క్రియేటివిటీ. క్రియేటివిటీ ఉండాలి కదా! ఒక వీడియో తయారు చేయాలంటే. సో, క్రియేటివిటీ ఒక స్కిల్. తర్వాత కాన్ఫిడెన్స్. కెమెరా ముందు నేను కాన్ఫిడెంట్‌గా ఉంటాను. అప్పుడే నేను యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేషన్ చేయగలను. సో, కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్. బాగా మాట్లాడాలి ఒక వీడియో రికార్డ్ చేయాలి అంటే. లేకపోతే లిప్ సింక్ ఇవన్నీ ఉండాలి. ఆ టాలెంట్ కూడా ఉండాలి. సో, కమ్యూనికేషన్. అది కూడా రాసుకోండి. సో, ఇలా ప్రతి హాబీకి మీకుండే స్కిల్ ఏంటి, ఆ హాబీకి సంబంధించినవి అవన్నీ కూడా ఒక సైడ్‌లో రాసుకోండనమాట. హాబీతో పాటు స్కిల్, హాబీతో పాటు స్కిల్ అలా రాసుకోండి. ఇలా మీరు రాసుకున్న తర్వాత ఈ హాబీస్‌ల వల్ల మీకుండే స్కిల్స్ ఏంటో మీకు తెలుస్తాయన్నమాట. నేను ఇలాగే ప్రాక్టీస్ చేశాను. నాకుండే స్కిల్స్ ఏంటి అంటే అటెన్షన్ టు డీటెయిల్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంకా న్యూమరసీ స్కిల్స్, లాజికల్ థింకింగ్ ఇలా చాలా స్కిల్స్ ఉన్నాయి నాకు. నేను ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల
నాకుండే అసలు సిసలైన కోర్ స్కిల్స్ ఏంటి అనేది నేను గుర్తుపట్టాననమాట. సో, ఈ ఎక్సర్సైజ్ చేసడం వల్ల మీకు మీ స్కిల్స్ ఏంటో తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ సైమన్ సినెక్ మాట్లాడిన గోల్డెన్ సర్కిల్‌లో గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వై. ఎందుకు? అసలు ఎందుకు మీరిప్పుడుండే సిట్యుయేషన్‌లో మీరున్నారు? అది మనం తెలుసుకుందాం. ఈ వై అనే క్వెషన్ మీరిప్పుడున్న సిట్యుయేషన్‌కి మీరిచ్చుకునే ఆన్సర్. నేను ఈ సిట్యుయేషన్‌లో ఎందుకున్నా? ఎందుకు నా కెరియర్‌లో క్లారిటీ రావట్లేదు? ఎందుకు నాకు ఈ ఈ జాబ్‌లో సాటిస్ఫాక్షన్ లేదు? ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. వై? ఎందుకు? చాలా 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 ఇంపార్టెంట్ ఇది. మీరు మాత్రం ఇది ఖచ్చితంగా రాయాల్సిన పాయింటే. ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకు నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నా? అదంతా రాసుకోండి. అండ్ దాంతో పాటు మీరేం చేస్తే మీకది సార్ట్ అవుతది అనిపిస్తుందో అది కూడా రాసుకోండి. ఈ సిట్యుయేషన్‌లో నేను ఎందుకున్నాను? అండ్ ఏం చేస్తే నాకు ఈ సిట్యుయేషన్ నుంచి నేను బయటపడతాను అనుకుంటున్నానో అది కూడా రాసుకోండి. మీకేం రాయాలో మీకు అర్థమై ఉండదు. ఏదో ఒకటో రెండో పాయింట్స్ వస్తాయి కానీ ఇంకా ఏంటి రాయాలో మీకు అర్థం కావట్లే. దాని గురించే నేను మీకు ఎక్సర్సైజ్ నంబర్ 2 చెప్తాను. ఎక్సర్సైజ్ 2లో ఏంటి అంటే సెల్ఫ్ స్వాట్ అనాలిసిస్ చేయాలి మీరు. సెల్ఫ్ స్వాట్ అనాలిసిస్ అంటే మీకుండే స్ట్రెంగ్త్ ఏంటి? మీకుండే వీక్‌నెసెస్ ఏంటి? ఆపర్చునిటీస్ ఏంటి? థ్రెట్స్ ఏంటి? ఇవి రాసుకోండి ఫస్ట్. మీకుండే బలం, బలహీనత, అవకాశం, అపాయం ఈ 4 రాసుకోండి. స్ట్రెంగ్త్‌లో మీకుండే బలం ఏంటి? మీరు ఎందులో బాగా మంచిగా చేయగలరు అవన్నీ రాసుకోండి. వీక్‌నెస్ మీకుండే బలహీనతలేంటి? అవన్నీ కూడా రాసుకోండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్ లేకపోతే మనీ ప్రాబ్లమ్ ఏదైనా ఉండొచ్చు కదా! అవన్నీ కూడా మీరు వీక్‌నెసెస్‌లో రాసుకోండి. నెక్స్ట్ ఆపర్చునిటీస్. మీకు ఫ్యూచర్‌లో మీకు కనిపించే ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేసిన రీసెర్చో లేకపోతే ఉన్న జాబ్ నుంచి బయటపడడానికి మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అవన్నీ రాసుకోండి. అండ్ నెక్స్ట్ థ్రెట్స్. మీకుండే అపాయాలేంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? అవి కూడా రాసుకోండి. స్వాట్ అనాలిసిస్ రాసారా? ఇప్పుడు మీ దగ్గర ఉంది మీ స్కిల్స్, మీకుండే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. దీన్ని బట్టి మీరు ఏం చేయాలి? ఎలా చేయాలి? దాని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సెకండ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ గోల్డెన్ సర్కిల్‌లో హౌ ఎలా. మీరిందాక రాసుకున్న స్కిల్స్‌లో కొన్ని స్కిల్స్ మీకు ఆల్రెడీ ఉండుండొచ్చు. కొన్ని స్కిల్స్ మీరు ఎలా గెయిన్ చేసుకోవాలో మీకు తెలీదు. లేదా ఎక్స్‌పీరియన్స్ ఎలా గెయిన్ చేసుకోవాలో మీకు తెలీదు. మీరు రాసుకున్న స్వాట్‌లో ఆపర్చునిటీస్‌లోకి వెళ్తే, ఈ ఆపర్చునిటీ నాకుంది. బట్ దానికి తగ్గ ఎక్స్‌పీరియన్స్ నాకుందా లేదా అనే డౌట్ మీకు మీ బ్రెయిన్‌లో పడుంటది. సో, దాన్ని ఆన్సర్ చేయడానికి ఈ హౌ అనే యాస్పెక్ట్ ఉందన్నమాట. ఎలా మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోగలరు? ఎలా మీరు ఎక్స్‌పీరియన్స్‌ని డెవలప్ చేసుకోగలరు? దానికి మీరు చాలా అంటే చాలా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ ఉంది. గూగుల్‌లోకి వెళ్ళండి. లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో, మీ కొలీగ్స్‌తో, మేనేజర్‌తో జాబ్‌లో లేకపోతే బయట మీకు చాలా కెరియర్ కౌన్సిలర్స్ దొరుకుతారు. కెరియర్ కోచెస్ అంటారు వాళ్ళని. వాళ్ళని కూడా మీరు సంప్రదించొచ్చు. లేకపోతే మీరు నాకు ఒక ఈమెయిల్ పెట్టినా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసినా నేను మీకు గైడ్ చేస్తా. మీరు మీ కెరియర్‌లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కెరియర్ పాత్ మీరు చూస్ చేసుకుంటే మీకు బావుంటది, అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాననమాట. కింద డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. అండ్ నా ఈమెయిల్ ఐడీ కూడా ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద ఈమెయిల్ చేసినా, లేకపోతే డీఎం చేసినా నేను మీకు ఆన్సర్ చేస్తాను. రీసెర్చ్‌తో పాటు మీరు స్కిల్స్ గెయిన్ చేయాలన్నా, ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయాలన్నా, మీరు చేసే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కోర్సెస్. మీకు చాలా ఫ్రీ కోర్సెస్ దొరుకుతాయి. మూక్స్ అంటారు. అంటే మాసివ్ ఓపెన్ కోర్సెస్ అని ఉంటాయన్నమాట. అవి చాలా యూనివర్సిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. లేదా ఇంటర్నెట్‌లో మీరు లింక్డ్ఇన్ లెర్నింగ్‌కి వెళ్ళినా, కోర్సెరాకి వెళ్ళినా, ఉడేమీకి వెళ్ళినా ఇలాంటి చాలా వెబ్‌సైట్స్‌లో కూడా మీకు స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి క్లాసెస్ ఉంటాయి. సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చేసుకోండి. సో, ఇంతవరకు మనం వై అండ్ హౌ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాం? ఏం చేస్తే మనం ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడతాం? మనం ఒక రైట్ కెరియర్ పాత్‌లోకి వెళ్తాం. అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాట్? ఎలాంటి రోల్స్ ఉన్నాయి? ఎలాంటి కెరియర్‌లోకి నేను వెళ్ళాలనుకుంటున్నా? ఈ షిఫ్ట్ ఎలా నడుస్తది? అది కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. సో, ఇందాక మీరు చేసిన స్వాట్ అనాలిసిస్‌లో మీకుండే స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ మీరు ఐడెంటిఫై చేశారు. మీ స్కిల్స్ కూడా మీరు ఐడెంటిఫై చేశారు. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎలాంటి రోల్స్ మీరసలు వెళ్ళాలనుకుంటున్నారో అవి రాసుకోండి. సైమన్ సినెక్ చెప్పినట్టు ఆల్వేస్ స్టార్ట్ విత్ వై. ఇది కెరియర్ గురించైనా ఏదైనా అవ్వచ్చు.
మీరు వై అనే క్వెషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకే తెలుస్తది. మీరు ఏ ఆన్సర్ చేయాలనుకుంటున్నారో, మీకు కావాల్సిన ఆన్సర్ ఏంటో మీకు ఆటోమేటిక్‌గా దొరికేస్తదనమాట. సైమన్ సినెక్ టెడ్ టాక్ స్టార్ట్ విత్ వై కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను. అది కూడా వెళ్లి చూడండి. మీకు ఇంకా అర్థమవుతది కాన్సెప్ట్ ఇంకా డీప్‌గా. అండ్ మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు తప్పకుండా డీఎం చేయండి. నేను మీకు ఎంత హెల్ప్ చేయగలిగితే అంత హెల్ప్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఎవరికైతే కెరియర్ రిలేటెడ్ హెల్ప్ కావాలో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో నా జీమెయిల్ ఐడీ ఇచ్చాను. కామెంట్స్‌లో పెట్టినా కూడా నేను మీకు ఆన్సర్ చేస్తా అనమాట. ఇంకా ఇలాంటి కెరియర్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా మీరు నాకు చెప్పండి. ఎలాంటి టాపిక్స్ చేయాలో అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటిదాకా నమస్తే అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ అందరిని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.